ఆఖరణ చిట్ట చివర రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టేసే రోజున ఆవిడ ఎంత పరివేదన చెందిందో తెలుసా అండి. ఇంకా రేపటి రోజున ఉగాది అనగా ఆవిడ ఒక కొత్త గోచి, ఒక పంచాంగం, ఓ చేతికర్ర భగవాన్కి బహూకరించేవారు తప్ప ఆయన జొన్న పేలాలు ఇస్తే పుచ్చుకునేవారు కాదు రమణ మహర్షి ఎవరి దగ్గరే. అటువంటి తల్లి పట్టుకెళ్ళి ఇచ్చారు. అప్పటికే బాగా ఒడిలిపోయారు. భగవన్ తగ్గదంటారా అని అడిగారు. ఏమో అన్నారు. ఆవిడ చాలా బెంగ పెట్టుకున్నారు. మరునాడు ఆయన ఒక కొత్త లంగోటా కట్టుకుని ఆయన చాలా కాలం ఆ గోచి కూడా పెట్టుకోలేదు అసలు. మీరు బ్రహ్మజ్ఞాని కానీ లోకం అంటూ ఒకటి ఉంది కదా, ఒక గోచి పెట్టుకోండి అంటే అప్పటి నుంచి ఓ గోచి పెట్టుకునేవారు ఆయన లోకం కోసం. ఆ గోచి పెట్టుకుని ఎవ్వరికీ చెప్పలేదు. ఎంత చిత్రమో తెలుసా అండి, అసలు సర్కోమా చేతి మీద వస్తేట ప్రపంచంలో ఉన్న బాధకంతటికీ అది రాశీభూతంట. అంత నెత్తురు కారేది. దానికి తోడు రమణ మహర్షి యొక్క వెన్నుపూసలలో ఉన్నటువంటి ఒక నరం చిట్లిపోయింది. ఆయనకి తప్ప ఎవరికి తెలియదు, ఆయన ఎవరికి చెప్పలేదు. మరునాడు ఆయన నడవలేకపోతున్నారని అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న ఒక గదిలో కూర్చోబెట్టారు. ఆయన లేచి ఆ గదిలోకి వెళ్ళి తలుపు తీసుకుని అడుగు వెయ్యబోయి కూలిపోయారు. కూలిపోతే ఈ కురుపు వెళ్ళి ఆ గోడకేసి కొట్టుకుంది. కొట్టుకోవడంలో నెత్తురు చిమ్మి ఆయన వేసుకున్న గోచి పైనున్న తువ్వాలు కూడా నెత్తుటితో తడిసిపోతే పరిచారికులు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెయ్యివ్వబోయారు. ఆయన అన్నారు, భగవాన్ మిమ్మల్ని లేపుతాం పైకన్నారు. ఇంత నెత్తురు ఇంత పోటుతో వెన్నుపాన్లో నరం నెప్పెడుతుంటే ఆయన అన్నారు, ఇది ఇవాళ కూలబడింది, దీనికి శక్తి తగ్గిందో ఏమో, దీన్ని ఇదే లేపుకుంటుంది, పర్వాలేదు మీరు కూర్చో అని మెల్లగా ఆసరాతో లేచి స్నానాల గదిలోకి వెళ్ళి బయటికి వచ్చి కూర్చుని, చిత్రం ఏమిటంటే ఇంకా ఆయన విడిచిపెట్టేస్తారు అనుకుంటున్నటువంటి సమయంలో ప్రాణాన్ని ఒక తల్లి ఒక దిబ్బ మీద నిలబడి చూస్తూ, నా వంక ఒక్కసారి భగవానులు అనుగ్రహంతో చూడరా అని ఏడ్చింది. ఆయన కనురెప్ప విప్పి చూశారు. ఆవిడే సూర్యనాగమ్మ. కనురెప్ప విప్పి చూసి ఆవిడ ఒక వ్యక్తి వచ్చి చెప్పారు, ఒక గురువు శరీరంలో ఉండాలని శిష్యులు కోరుకోవాలి. ఎందుకంటే గురువు తాను శరీరం కాదని గురువుకు తెలుసు. గురువు శరీరం వదిలిపెట్టడానికి సిద్ధపడతాడు. కానీ గురువు శరీరంలో లేకపోతే శిష్యులకి బోధ అందదు. కాబట్టి గురువు శరీరంలో ఉండాలని శిష్యులు కోరుకోవాలి. ఆ గురువు శరీరం ఇంకా ఉండడానికి వీలు లేనంత రీతిలో బాధపడిపోతుంటే అయినా అలా ఉండాలని కోరకూడదు, తేలికగా వెళ్ళిపోవాలనే కోరాలి. కాబట్టి నువ్వు అలా కోరు, శిష్యులందరూ ఆయన ఆశ్రితులందరూ అలా కోరండి అని చెప్పారు. ఇంకా అలా ఉండాలని అడక్కండి అని. ఎంత చిత్రమో చూడండి. ఆయన ఆ రూపంలో కూడా మళ్ళీ బోధ. అందరూ నమస్కారం చేస్తుండగా చిత్రం ఏమిటంటే, నన్ను తీసి కూర్చోపెట్టండి, దీన్ని కూర్చోపెట్టండి అన్నారు. నన్ను అనరు ఆయన, దీన్ని కూర్చోపెట్టండి అన్నారు. లేపి కూర్చోపెట్టారు సోఫా మీద. ఊపిరి అందట్లేదేమో అని డాక్టర్లు ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొస్తున్నారు. వద్దు అని సంజ్ఞ చేసి అందరూ చూస్తుండగా చక్కగా కళ్ళు తెరిచి చూసి కన్నులు మూసి ఆనంద భాష్పములు కన్నుల వెంట జలజల రాలిపోయేట. కృష్ణభిక్షు వ్యాఖ్యానం చేశారు దానికి. ఆయనే చెప్పుకున్నారు ఒకసారి, ఒక చిన్న గుడారమునందు ఏనుగు పట్టనట్టు ఇంకా ఈ ఆత్మ సర్వవ్యాపకము కావాలి.